ఇక్కడ సాలగ్రామ స్వామి ఉంటుంది. మనం విశేషంగా దేవాలయంలో ప్రతి చోట కూడా సాలగ్రామాలు ఉంటాయి. కానీ ఈ వేదాద్రిలో అంటే కృష్ణా నదీ తీరంలో, కృష్ణా నదిలోనే ఆయన ఎప్పుడు కూడా స్నపన జరుగుతుంది. బ్రహ్మ ప్రతిష్ఠ ఆయనకి, స్వామివారికి లోపల నోరు, నాలుక, కరాళం మొత్తం ఉంటాయి ఆయనకి లోపల గర్భంలో. ఇది బ్రహ్మ ప్రతిష్ఠ. ఆ స్వామివారిని సేవించి బ్రహ్మ ఇక్కడ సాలగ్రామ నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశాడు. ఇది బ్రహ్మ ప్రతిష్ఠ. రెండవది సాలగ్రామ నరసింహస్వామి. మూడవది ఇక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో గరుడాచలం ఉంది. స్వామి బిలంలో ఉంటాడు. గరత్మంతుడు ఈ యొక్క నరసింహస్వామి హిరణ్యకశిపుని చీల్చిన తర్వాత ఆయన వెతుక్కుంటూ తన వాహనమైనటువంటి గరత్మంతుడు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తాడట. అప్పుడు ఆయనకి గరత్మంతుడికి వీర నరసింహస్వామి రూపంలో ఆయనకు దర్శనమిస్తాడు. ఇక్కడ గరుడాచలం 3 కిలోమీటర్ల దూరంలో. నాలుక, నోరు లాగా స్వామి రేఖాచిత్రంగా స్వయంభూగా బిలంలో వెలిచాడు. ఆయన వీర నరసింహస్వామి. ప్రధానమైనటువంటి మీరు చూస్తున్నటువంటి ప్రధాన దేవాలయం యోగానంద నరసింహస్వామి. ఈయన ఋష్యశృంగ మహాముని ప్రతిష్ఠది. ఆ ఋష్యశృంగుడు పుత్రకామేష్టి యోగం కంటే ముందు త్రేతాయుగంలో ఇక్కడ స్వామివారి కృష్ణానది పడమర ముఖంలో కూర్చొని ఆయన కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశాట. ఇక్కడ ఋష్యశృంగ మహాముని చేసి ఆయన పుత్రకామేష్టి వెళ్తూ ఏ విధంగా అయితే ఆయన యోగ పట్టణంలో కూర్చొని ఈ కృష్ణానది తీరాన తపస్సు చేసుకున్నాడో అదే స్థలంలో, అదే రూపంలో యోగానంద నరసింహస్వామిని ప్రతిష్ఠ చేశాడు. అలాగే కీటానికి మరి కళ్యాణం చేసుకోవడానికి ఉండాలని ఉత్తమైనటువంటి మహర్షులు, మానవులు ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని కూడా ప్రతిష్ఠ చేశారు. అందుకనే ఇక్కడ యోగానంద నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరు ఉంటారు ఇక్కడ. ప్రతి స్వామికి కూడా ఇక్కడే ఆరాధన జరుగుతుంది. ఇది ప్రధాన దేవాలయం. ఇది పంచనారసింహ క్షేత్రం.